హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ నియోజకవర్గంలో ఉన్నాము. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారు, వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది సార్? అందరూ జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేశారు సార్. అంటే మా హిందూపురానికి వేసిందల్లా ఒకరు బాలకృష్ణ గారు మాత్రమే. ఆయన పరిపాలన ఇక్కడుండే మాకు తెలిసింది, మాకు లోకల్ కు తెలిసింది సార్. మాకు చేసిన మొత్తం అంతా ఆయన ఒక్కరే సార్. ఎవరు అట్లా బాలకృష్ణ గారు మాత్రమే చేశారు మీకు? అవును సార్, చేశారు. ఒకటి బస్ స్టాండ్ కానివ్వండి, ఇంకొకటి ఏమి అట్లా లోకల్ ఏమున్నా కానీ, ఒకటి హాస్పిటల్ కానివ్వండి, ఏమన్నా వాళ్ళే సార్. మాకు మాకు బాగా చేసింది. వేరే ప్రభుత్వం వచ్చి మాకేమి ఇక్కడ సార్ అవును సార్, బాగా చేసినారు సార్ వాళ్ళు. బాలకృష్ణ మాత్రమే చేస్తారు సార్. ఇంతకు ముందు ఎవరినో గెలిచినారు కానీ టీడీపీలో కానీ ఎవరు ఇంతవరకు మాకేమి ఏమి చేయలేదు సార్. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాకైతే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు యువతకు ఒక ఆశ, ఇంకా బాగుపరుస్తారని చెప్పేసి, మంచి స్కీమ్స్ వస్తాయని చెప్పేసి ఒక కోరిక. సో ఈసారి మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసింది కదా, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారా? కన్ఫామ్ గా చేస్తారు. కన్ఫామ్ గా చేస్తారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అంత నచ్చలేదు. బాగుంది, అంత నచ్చలేదు మాకైతే. ఇంత నచ్చలేదు. ఓకే, రాజధాని గురించి మీరు ఏమంటారు? మూడైతే బెటర్ అంటారా, ఒకటైతే బెటర్ అంటారా? మూడైతే వద్దు కానీ ఒక్కటైతేనే బెటర్ అని నేను అనుకుంటాను. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు వస్తే బాగుంటుంది అనుకోండి. వస్తే బాగుంటుంది అంటారు. ఎందుకని? డెవలప్మెంట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. డెవలప్మెంట్ కావాలంటారు. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారు? మన అమరావతి అయితేనే బాగుంటుందండి. ఒక చోటు ఉంటే మేలు, 3 చోట్లకి తిరగలేరు కదా జనాలు అంతా వెళ్ళి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగాలేదు సార్. బాగలేదా? బాగాలేదు సార్. మరి ఈసారి హిందూపూర్ లో బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొడతారంటారా? కొడతారు సార్. కొడతారు సార్. ఎలా చేస్తున్నారు బాలకృష్ణ గారు ఇక్కడ పనులు? బాగా చేసినారు సార్. బాగా చేశారు. ఓకే, చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటది? వైఎస్ఆర్ వస్తుంది సార్. వైఎస్ఆర్ ఇక్కడ హిందూపూర్ లో బాలకృష్ణ వస్తుంది అంటారు. బాలకృష్ణ వస్తారు. మా పెనగొండ వచ్చేసి వైఎస్ఆర్ వస్తుంది. పెనుగొండ వైఎస్ఆర్. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఈసారి సార్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఏమో సార్, ఆయన రాజకీయ అనుభవం గల వ్యక్తి కాబట్టి ఆయన వస్తే బాగుంటుంది. ఆయన వస్తే బాగుంటాడు. అవును సార్. ఇప్పుడు హిందూపూర్ లో బాలకృష్ణ గారే వస్తారు సార్. బాలకృష్ణ గారు వస్తారు. బాలకృష్ణ గారే వస్తారు. మరి వైసీపీ నుంచి దీపిక గారు ఉన్నారు కదా? ఏమో సార్, అది ఆమె అదృష్టం సార్. అంటే పోటీ ఇవ్వగలంటారా బాలకృష్ణ గారు? ఉంటుంది సార్, పోటీ అయితే ఉంటది కానీ మరి నెగ్గడం అయితే బాలకృష్ణ గారే నెగ్గుతారు సార్ ఇక్కడ. చెప్పండి సార్ ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సరే, మామూలు జగన్ వస్తే మేలు అనుకుంటాను. జగన్ వస్తే మేలు అనుకుంటారు. ఎందుకని సార్? అన్ని పథకాలు ఇస్తాను కదా, ఫ్రీ పథకాలు, ఇండ్లు అన్ని ఇస్తాను కదా, దానికి సార్. ఓకే, మరి ఇక్కడ హిందూపూర్ లో సార్? హిందూపూర్లోనే సార్. హిందూపూర్ లో ఎవరైతే బాగుంటుంది? వైసీపీ అభ్యర్థి? వీళ్ళు వైసీపీ అభ్యర్థి అంటే మామూలు ఎవరు నిలుచుకున్న మామూలు అభ్యర్థులు మనకి ఎక్కువ తెలుదు. దీపిక గారు అంటున్నారు. దీపిక గారు. మరి బాలకృష్ణ గారు గట్టి పోటీ ఇవ్వగలంటారు? ఆమె 99% ఇవ్వచ్చు. చెప్పండి సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? జగన్ వస్తే బాబు. జగన్ వస్తే బాగుంటది. అక్కడ హిందూపూర్ లో ఇక్కడ బాలకృష్ణ బాలకృష్ణ గారు. ఓకే, ఎందుకని జగన్ గారు రావాలనుకున్నా? మళ్ళీ నువ్వు పథకాలు బాగున్నాయి కదా. పథకాలు బాగున్నాయి. రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అంటారు మీరు? అమరావతి మూడు కావాలి. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది సార్. చంద్రబాబు గారు. ఎందుకని? అభివృద్ధి బాగా చేస్తాడు సార్. సీనియర్ అంటే జగన్ గారు చేయట్లేదు అంటారా? చేసినాడు సార్. ఏం చేసినాడు? పథకాలు పంచినాడు అంతే. అంతే అంటారా? సోమవారం చేసినాడు జనాలను. ఓకే, అభివృద్ధి లేదు, ఏమీ లేదు, ఏమీ లేదు సార్. మేము రెడ్డిసే, మేము వైఎస్ఆర్కి ఓటేసిన వాళ్ళే. వేస్ట్ సార్. అభివృద్ధి లేదు. ముందు మా జీవితాలు, మా పిల్లలకి ఏముందని చెప్పుకోవడానికి ఏముంది? ఒక రోడ్ లేదు, ఒక సిమెంట్ రోడ్, ఒక చరండి లేదు, ఏమీ లేదు. బాలకృష్ణ ఎలా చెప్తారండి ఇక్కడ? బాలకృష్ణ వచ్చినాక సార్ హిందూపూర్ చేంజ్ అయ్యింది. లేదంటే ఇదంతా ఆర్టీసీ బస్ స్టాండ్ లెక్కేసుకోండి. ఒక ఎగ్జాంపుల్, వేస్ట్ అంటే వేస్ట్. చెరువు ఉండింది ఇదంతా. అలాంటిది ఏదో అది అభివృద్ధి చేసిపోయినాడు సార్. గవర్నమెంట్ హాస్పిటల్ గానీ మంచి పనులు చేసినాడు. ఏపీలో జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటది. ఎందుకని? మామూలు ఆయన అన్ని పథకాలు అవి అన్ని ఇచ్చేస్తున్నాడు కాబట్టి మా చోమాకాలకే డబ్బులు వేస్తున్నాడు. మరి హిందూపూర్ లో సార్? హిందూపూర్ మామూలుగా కొంతేళ్లుగా కంచుకోటగా ఇల్లే వస్తున్నారు. ఎవరు? బాలకృష్ణ గారా లేకపోతే బాలకృష్ణ గారు వస్తారు? ఓకే, సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మాకు వైఎస్ఆర్ వైఎస్ఆర్ రావాలి. ఇక్కడ హిందూపూర్ లో సార్? హిందూపులో అన్ని తాళ రావాలి. అదే అన్నిటిలో రావాలి. అన్ని తాళ. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? మాకు పథకాలు అన్ని వచ్చినాయి. అన్ని వచ్చి రైతు మేము వర్షాలు బాగా పడిండే. ఓకే, మాకు నీళ్ళు పంట బాగా పండింది.
ఇప్పుడు కరెంట్ ఛార్జీలు తగ్గించినారు, ఓకే. భీమ్ బాగా ఇచ్చినారు. ఓకే. అందులో ఇది కరోనా వచ్చినా ఆ టైంలో 2 ఏళ్ళు బాగా ఇంట్లో కూకొని సాకినాడు ఆయన. ఓకే. అంటే ఆయన సొమ్ము తిన్నాం కాబట్టి ఆయన రుణపడి ఉన్నాం, ఆయన కోటేస్తాం. ఓకే. మరి ఇక్కడ హిందూపూర్ లో ఎవరు వస్తారంటారు? అంటే హిందూపూర్ లో దీపిక గారు బాలకృష్ణ గారు గట్టి పోటీ ఇవ్వాలంటారా? ఇస్తారు ఇస్తారు. పల్లెల్లో పడతాయి సార్. టౌన్ లో పడకపోయినా పల్లెల్లో వైఎస్ఆర్ చేత తీసుకొని చూడు 18,750. ఓకే. వాళ్ళంతా 90% వేయొచ్చు. చేయొచ్చు. ఖచ్చితంగా పల్లెల్లో వస్తాయి. ఇది లేపాచి చిలంతూరు అట్లా ఓట్లు సామాన్యంగా ఓట్లు ఎక్కడ పల్లెల్లో పడతాయి, టౌన్ లో చెప్పలేము. ఓకే. సరే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది సార్. చంద్రబాబు గారు అయితే బాగుంటుంది. ఎందుకని? స్టేట్ క్యాపిటల్స్ త్రీ చేశారు. ఓకే. అదే అమరావతి ఒకటి అయితే ఆల్రెడీ దాని దీంట్లో ఉంది కాబట్టి అదైతే బాగుంటది. అదైతే బాగుంటుంది. ఓకే. మరి హిందూపూర్ లో బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొడతారా? కొడతారు సార్, సార్ గ్యారంటీ. గ్యారంటీగా. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? చెప్పలేమా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి 5 years? పర్వాలేదు. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? బీదోళ్ళకి మంచి చేశారు. ఇది హిందూపూర్ అనేది హిందూపూర్ ఈసారి బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతారంటారా? హిందూపూర్ లో బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతారంటారా? ఏం చెప్పలేము. చెప్పలేము. ఓకే. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? పర్లేదు, బాగానే ఉంది. పర్లేదు, బాగుంది. మరి హిందూపూర్ లో బాలకృష్ణ ఎలా చేస్తున్నారు? రామకృష్ణ ఈసారి అయితే ఏం పట్టించుకోలేదు. ఈసారి ఏం పట్టించుకోలేదా? మరి ఈసారి వస్తారంటారు ఆయన? రావచ్చు, ఇక్కడ తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటారు? ఉచిత పథకాలు వదిలేసి పబ్లిక్ ఏదైనా ఎంప్లాయ్మెంట్ చూపించి ఏ గవర్నమెంట్ అయినా యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే. ఆ గవర్నమెంట్ కావాలంటే ఉచిత పథకాలు ఎవరు ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేయను నేనైతే. కొత్తగా జేడీ లక్ష్మణ్ గారు పార్టీ పెట్టారు కదా, ఐడియా ఉంది మీకు? ఓకే, ఎలా ఉందంటారా? సార్ వస్తే బాగుంటది కూడా. బాగుంటది అంటే జనాలు ఎంకరేజ్ చేస్తారంటారా? అంటే ఆయన ఈ పొలిటికల్ గేమ్ లో ఆయన ఎంతో సక్సెస్ కావాలనేది ఇది చెప్పలేము. కాకపోతే ఆయన నిలిచినటువంటి గెలిచి చాలా హ్యాపీ మేము. సార్, ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? వైఎస్ఆర్ వస్తే బాగుంది. వైఎస్ఆర్ వస్తే బాగుంటది. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని ఇచ్చినాడు కదా, ఈయన ఏమి ఇచ్చినాడు? ఏమీ లే కదా. ఏమీ ఇవ్వలేదు. ఏమీ లే. మరి ఈసారి హిందూపూర్ ఎవరు వస్తారు? హిందూపురంలో ఈ తూర్పు చేంజ్ కావాలా? 100% చేంజ్ కావాలా? ఈ తూరి చేంజ్ కావాలా? అంటే బాలకృష్ణ గారు ఎలా చేస్తారు ఇక్కడ? బాలకృష్ణ కూడా ఏం చేసినాడు? ఆ బిల్డింగ్ ఒకటి కట్టినాడు అంతే. ఇంకా బీదోడికి ఏం చేసినాడు? కరోనా టైంలోనే ఇక్కడ రాలే, మూకు చూడలే ఇక్కడ. ఎవరు చేస్తున్నారు? సో ఈసారి అయితే వైసీపీ రావాలంటారు? వైసీపీ వస్తే బాగుంటుంది, మళ్ళీ బాగుంటుంది. ఎవరు వస్తే బాగుంటది? టీడీపీనే. ఎందుకని? బాగుంది. ఓకే. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? ఇంప్రూవ్మెంట్ అయింది సార్. ఇంప్రూవ్మెంట్ అయింది బాగా హిందూపూర్ లో. ఇంప్రూవ్మెంట్ అయింది హిందూపూర్. ఓకే. ముందుకి బిఫోర్ ఆఫ్టర్ చూసుకుంటే బాగా వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? చంద్రబాబు గారు. ఎందుకని? ఏం చేస్తున్నారు ఆయన? ఏం చేస్తున్నారు ఆయన? సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా జగన్ గారు. వాళ్ళకి ఇస్తున్నారు, ఆటో వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? ఆటో వాళ్ళు తోలేవాళ్ళు. ఆటో వాళ్ళు 10,000 ఇచ్చారు కదా. ఏమి ఇస్తున్నారు? 10,000 ఇవ్వలేదా? మీకు రాలేదా? 10,000 ఇచ్చినా కూడా వాళ్ళు ఫైన్లు ఈయనలోనే చేసుకుంటారు. మరి ఎవరు ఫైన్ వేయట్లేదు అన్నారు జనాలు ఇక్కడ. ఊరు చెప్తాండి అది. ఊరికే క్రాసింగ్ లేదు, సింగల్ లేదు అని ఊరికి వేస్తానే ఉన్నారు. సో ఈసారి టీడీపీ రావాలంటారు అయితే. హిందూపూర్ బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొడతారా? హ్యాట్రిక్. మరి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది సార్. జగన్ వస్తే బాగుంటుంది. హిందూపూర్ లో పెనుగొండ. ఓకే. మరి జగన్ గారు అంటే ఎందుకు జగన్ గారు అంటున్నారు మీరు? సంక్షేమ పథకాలన్నీ ఇంటికి వెళ్తున్నాయి, ఓకే. అందుకోసం జగన్ మీద అభిప్రాయం అందరికి. మరి సార్ టీడీపీ జనసేన బీజేపీ కలిసింది కదా. ఎన్ని వచ్చినా కూడా, ఎన్ని కొత్త వచ్చినా కూడా జనసేన టీడీపీ కానీ బీజేపీ వచ్చినా కూడా జగన్ రావు. జగన్ వస్తాం. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు వచ్చేది ఈయన చంద్రబాబు వస్తే మంచిది సార్. చంద్రబాబు వస్తే మంచిది. చంద్రబాబే సార్. ఆయన ఎందుకంటే ఆయనే సార్ మాకు. ఓకే, చెప్పండి సార్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో సార్ జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? అన్ని బాగా నచ్చినాయి సార్. పథకాలు ఆయన చెప్పిన కోరికలన్నీ నెరవేర్చినాడు. ఓకే. బాగా మెయిన్ వచ్చేసి స్కూల్ పిల్లోళ్ళకి స్కూల్ బాగా పరిచినాడు. స్కూల్ పిల్లోళ్ళకి అమ్మఒడి అంట, బట్టలు, షూలు అవన్నీ మొత్తం బాగా చేసుకుంటున్నాడు. బాగుంది సార్ పరిపాలన. హిందూపూర్ లో ఎవరు వస్తున్నారు ఈసారి? హిందూపూర్ లో ఈసారి వైఎస్ఆర్ రావాలి సార్. అంటే బాలకృష్ణ గారికి దీపిక గారు గట్టి పోటీ ఇవ్వగలరా? ఇస్తారన్నారా? గట్టి పోటీ. యాదవ్ చూడ పర్వాలేదు సార్. ఎవరు వచ్చినా పర్వాలేదా? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది?
పర్వాలేదు. పర్వాలేదు. మరి హిందూపూర్లో ఈసారి ఎవరు వస్తారు? చూడాలా ఏముంది బాలకృష్ణ గారు చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? బాగా వైఎస్ఆర్ వస్తేనే బాగున్నాం. వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది. ఎందుకని ఏం వచ్చిందా సార్ ఆయన పరిపాలన మీకు బాగా? తర్వాత సార్ అంతా ప్రజల పాలన అంతా బాగుంది. కానీ ఆడవాళ్ళకి సమస్య కానీ అంతా కానీ ఎవరికైనా కానీ బాగుంది. ఓకే. మరి హిందూపూర్లో సారి బాలకృష్ణ గారు పొడి చేస్తారు టీడీపీ మళ్ళీ టీడీపీని బాలకృష్ణ పొడిస్తారు కానీ తూరి భయపట్టి ఉంటుంది సార్. దీపిక గారు వాళ్ళు కానీ అంటే గట్టి పోటీ ఇవ్వాలంటారా బాలకృష్ణ గారికి? ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇస్తున్నామండి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అన్నారు? ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? సార్ నాకే అలాంటిది ఏం లేదు సార్, మనకి ఈ పార్టీ అనేది జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు ఈ 5 years లో? బాగుంది సార్. బాగుంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు బాగా? సంక్షేమ పథకాలు అవి పెడుతున్నారు కదా. ఓకే. మరి ఇక్కడ లోకల్లో బాలయ్య గారు పోటీ చేస్తున్నారు. లోకల్ కాదు సార్, ఎక్కడ సార్ మీరు? అది కర్నూలు. కర్నూలులో మరి ఈసారి వైసీపీ నుంచి ఇండియా గారికి ఇచ్చారు. ఓకే. టీడీపీ నుంచి ఏమో టీజే భరత్. అక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారు? అక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనుకుంటున్నాను సార్. సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఏముంటది ఇప్పుడు అన్ని మా పథకాలన్నీ మధ్యలో అయిపోతాయి కాబట్టి జగన్ వస్తేనే మంచిది ఇంకొకసారి. ఓకే. దానివల్ల కంటిన్యూ అవుతుంది. ఓకే. అంటే బాబు గారు కూడా ఇస్తాను పథకాలు చాలా ఇస్తా అన్నారు కదా. ఇప్పుడు మధ్యలో వీళ్ళకి చాలా మందికి ఇప్పుడు 18,000 కానివ్వండి, ఇంకా 15,000 అమ్మఒడి కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా పథకాలు. ఇవన్నీ ఆయన ఏమి ఇవ్వలేదు కదా. వీళ్ళు మళ్ళీ ప్రజలు ఆలోచిస్తారు కదా కొద్దిగా. సో ఇవన్నీ ఆయన వస్తే ఇస్తాడో లేదో అనే ఒక డౌట్ అయితే ఉంటది కదా వాళ్ళకి. హిందూపూర్లో ఎవరు వస్తున్నారు మరి సార్? హిందూపూర్లో కాబట్టి కామన్ గా బాలకృష్ణ గారి ఫేస్ వాల్యూ మీద ఆయనకు వస్తుంది అంతే. ఓకే. బయట జగన్ వస్తారంటారు. వస్తారు. వస్తే బాగుంటుంది. వస్తారంటారా? వస్తారు. సరే సార్ ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ప్రభుత్వాలు ఇక్కడ చెప్పిన పాపనే, అక్కడ చెప్పిన పాపనే. హిందూపూర్లో బాలకృష్ణ గారు ఎలా చేస్తున్నారు? పర్వాలేదు. ఉండే దాంట్లో ఏం గలాట్లు ఏంటి లేదు, మంచిగా చేస్తానంటారు. పర్వాలే. వచ్చినా గానీ అంతేం ఉండే అంతేం గలాట్లు అట్లాంటివి ఏం లేదు. మరి ఈసారి గెలుస్తారంటారా మళ్ళీ? గెలిచే అవకాశం ఉంది. అంటే వైసీపీ నుంచి దీపిక గారికి ఇచ్చారు కదా. ఇచ్చారు, ఆయన కొత్త క్యాండిడేట్. అంటే పోటీ ఇవ్వగలదన్నారా బాలకృష్ణ గారికి? పోటీ అంటే ముందు నుంచి ఉండేది తెలుగుదేశం జనాలకు రొంత. ఓకే. ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? పొలిటికల్ అంటే నిరుద్యోగులకి అయితే తీవ్రంగా అన్యాయం జరిగింది కాబట్టి మేమైతే ఎవరైతే నిరుద్యోగులకి కొద్దిగా జాబులు ఇచ్చేసి జాబ్ క్యాలెండర్ అన్నారు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేవు. ఓకే. నిరుద్యోగుల తరఫున ఎవరైతే ఉంటారో వాళ్ళు వస్తే బాగుంటుంది. హిందూపూర్లో బాలకృష్ణ గారు వస్తారా, దీపిక గారు వస్తారా? బాలకృష్ణ గారికి కొద్దిగా ప్లస్ పాయింట్. చెప్పండి సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? పార్టీ టీడీపీ వస్తుంది. టీడీపీ. హిందూపూర్ టీడీపీ. బయట సీఎం జగన్ గారు. ఎలా ఉంది జగన్ పరిపాలన? అంతా డబ్బులు ఇచ్చేస్తున్నాడు. డబ్బులు కట్టి బాగా ఇస్తున్నారా? ఓకే. ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసింది కదా, ఆ ప్రభావం ఉండదంటారు? డౌట్ ఏముండదు. ఓకే. చెప్పండి సార్ ఎవరు వస్తే బాగుంటుంది సీఎం కింద? ఏం జగనే. హిందూపూర్ మాత్రం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు. ఎలా చేస్తున్నారు బాలకృష్ణ గారు ఇక్కడ? పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని? ముందు పథకాలు బాగా పెట్టినారు, ఇప్పుడు వచ్చినా కూడా అంతే. ఇప్పుడు ఏముంది రాష్ట్రం అంతా. ఓకే. బాబు గారు వస్తే బాగుంటుంది. మరి హిందూపూర్ ఈసారి బాలకృష్ణ గారు హ్యాట్రిక్ కొడతారంటారా? ఖచ్చితంగా. ఎలా చేస్తున్నారు బాలకృష్ణ గారి పనులు? బాగా చేస్తున్నారు. వాటర్ కానీ ఇబ్బంది లేకుండా అన్ని బాగుంది. వస్తే బాగుంటది. వైఎస్ఆర్. మరి హిందూపూర్ లో వైఎస్ఆర్ వచ్చే అవకాశం ఉంది కదా? అంటే బాలకృష్ణ గారు 2 సంవత్సరాలు నెగ్గారు కదా. అవకాశం ఇవ్వాలి కదా, ఈమెకి ఇవ్వాలంటారు. ఓకే. అంటే గట్టి పోటీ ఇవ్వగలంటారు ఆమె? ఇస్తారు. ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? సార్ మాకి చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఎందుకని? అంతే, మాకి ముందు అంటే ఆ పార్టీలోనే మాకు సహాయం చేస్తాం. ఆయన వస్తే బాగుంటుంది. సరే సార్ బాలకృష్ణ గారు హిందూపూర్ లో హ్యాట్రిక్ కొడతారంటారా? పక్కా కొడతారు సార్. పక్కా కొడతారు. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు?
టీడీపీ జనసేన రావాలండి. టీడీపీ జనసేన రావాలి. రావాలా? ఎందుకని సార్? అందుకని ఇవన్నీ హరాస్మెంట్ చూస్తున్నాం కదా, వస్తే బాగా అతను కొంత అనుభవం ఉన్నాడు కాబట్టి ఓకే చేస్తాడు. మరి ఈసారి హిందూపూర్ లో బాగా హ్యాట్రిక్ కొడతారంటారా? బాగుండదు ఆంధ్రప్రదేశ్ లో నాకు వచ్చి వైఎస్ఆర్. ఎందుకని? ఏదో బాగా చేసింది. ఇక్కడ హిందూపూర్ లో మొత్తం టీడీపీ, హిందూపూర్లో మొత్తం వైఎస్ఆర్ రావాలి. మరి బాలకృష్ణ గారు రెండు సార్లు గెలిచారు కదా, మరి ఈసారి కూడా పోటీ చేస్తారు ఇక్కడ. మేము కూడా బాగా చేసినాడు కదా, ఆ? జగన్ బాగా చేసినాడు కదా. అవును, అంటే హిందూపూర్ అనేది టీడీపీ కంచుకోట. మరి ఈసారి గెలిచే దీపిక గారికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు కదా. ఆ? వైఎస్ఆర్ గెలుస్తుంది. అదే వైఎస్ఆర్ అభ్యర్థి దీపిక గారు అంటున్నారు, టీడీపీ నుంచి ఏమో బాలయ్య బాబు. సో ఇద్దరు ఎవరు ఎక్కువ గెలిచే అవకాశం ఉన్నాయి ఇక్కడ? మాకు వైఎస్ఆర్ గెలుస్తుంది. ఓకే, అంటే టీడీపీ అనుకుంటున్నారా, వైసీపీ అనుకుంటున్నారా? టీడీపీ అనుకుంటున్నాను నేను. మీరు అనుకుంటున్నారు అంటే ఇక్కడ జనాల వాతావరణం బట్ట కొంతమంది అంటే జగన్ జగన్ అంటున్నారు, టీడీపీ అంటే జగన్ గారు ఎక్కడ లేని పథకాలను ఇస్తారు కదా, వాటి గురించి ఏమనుకుంటున్నారు? అంటే వాటి వల్ల ప్లస్ ఉందా మైనస్ అవుతుంది అంటారు? కానీ ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? మన హిందూపురానికి బాలకృష్ణ వస్తే బాగుంటుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో సీఎం నారా చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఆయన మంచి అనుభవస్తుడు, మంచి క్యారెక్టర్ చేసినాడు. మన హైదరాబాద్ క్యాపిటల్ సిటీ గాని చూసినాము, అన్నిటికీ చూసినాము. మన హిందూపురంలో కూడా ఆయన ఒక దృష్టి పెట్టినాడు, కంచుకోట మాదిరిగా ఆయన భావిస్తున్నాడు. ముందుకు ఏదైనా చేస్తాడని మాకు నమ్మకం కలిగింది. దానికోసం మేము వస్తే బాగుంటది. ఏపీలో ఈసారి చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? పథకాలు అవి ఇవి బాగా ఇస్తాడు ఆయన. ఈయన కూడా ఇస్తున్నారు. ఏం ఇస్తున్నాడు? ఇవ్వట్లేదు. ఏమని? జనాలు చెడగొట్టేస్తున్నాడు జగన్. చెడగొట్టేస్తున్నాడా? డబ్బులు ఇచ్చేసి జనాలు అతను చెడగొట్టేస్తున్నాడు. మరి బాబు గారు కూడా వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం కూడా చేస్తాను లేదు. ఈయన ఇచ్చే డబ్బులకి పథకాలకి వచ్చేపోయి జనాలు హాయిగా ఇంట్లో తిని పనుకుంటున్నారు. ఓకే, మరి ఇక్కడ హిందూపూర్ లో ఎవరు వస్తారు? బాలకృష్ణ ఇక్కడ హిందూ టీడీపీ మాత్రం జనాలు ఇక్కడ ఆంధ్రాలో తెలుగుదేశం ఉన్నారు. తెలుగుదేశం అంటున్నారా? ఓకే, ఎందుకని? జగన్ గారు చాలా పథకాలు ఇస్తున్నారు కదా. అంటే జగన్ గారు ఉద్యోగాలకి ఇది చేయలేదని. ఉద్యోగాలు సరిగ్గా ఇవ్వలేదనా? ఓకే, ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? ఏపీలో ఇప్పుడు ప్రస్తుతానికైతే చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకంటే చాలా ఇప్పుడు రేట్లు అయిపోయినాయి. నేను ఇసుక రేట్లు కానీ మళ్ళీ వేరే సమస్యలు కానీ అట్లా అవుతుంది. ఓకే, ప్రజల్లో వచ్చి ఇప్పుడు అదే కొంచెం మార్పు వచ్చింది. మార్పు వచ్చిందంట. మరి హిందూపురంలో ఈసారి బాలకృష్ణ గారు 3 సార్లు ఎక్కుతారంటారా? ఖచ్చితంగా బాలకృష్ణ వస్తాడు. బాలకృష్ణ గారు పనులు చేసినాడు. ఆయన పనులు చేశారు, మంచిగా చేసినాడు. ఎవరు వస్తే బాగుంటుంది సారి? ఏమో చంద్రబాబు రావాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు గారు. ఎందుకని? మంచి పథకాలు పెడతా అన్నాడు. ముందు అట్లా చేసినాడు. ఇవాటి ఏదో అమ్మఒడి అవి అని 14,000 15,000 అని 12,000 13,000 వేస్తున్నాడు. దాంట్లో రేట్లు భారీగా పెరిగిపోయి పెట్రోల్ అయితే ఏమి, మద్యం అయితే ఏమి, అన్ని దానికోసం చంద్రబాబు రావడం మేము. మరి జగన్ గారు కూడా పథకాలు చాలా ఇస్తున్నారు కదా. ఏమి ఇచ్చినాడు సార్? ఏపీ రైతు భరోసాన్ని కొంత వేస్తున్నాడు, కొంత పిఎం కిసాన్ బాగుపడింది. ఓకే, అంతే. సో చదివితే మళ్ళీ టీడీపీ రావాలంటారు. టీడీపీ రావడం మరి ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని? పథకాలు బాగున్నాయి. పథకాలు బాగున్నాయి. కానీ జగన్ గారు కూడా చాలా ఇస్తున్నారు కదా పథకాలు. ఇస్తున్నారు. వాళ్ళ అరాచకాలు చూస్తున్నాం కదా. అరాచకాలు చూస్తున్నారా? ఓకే, మరి సారి బాలయ్య గారు హ్యాట్రిక్ కొడతారు ఇక్కడ కంపల్సరీ. 100%. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? వైసీపీ. ఎందుకని సార్? పథకాలు ఇస్తున్నాడు, వాళ్ళు కూడా ఇస్తున్నాడు. ఓకే, మరి ఇక్కడ ఈసారి వైసీపీ నుంచి దీపిక గారు పోటీ చేస్తున్నారు, టీడీపీ నుంచి బాలకృష్ణ గారు. ఎలా ఉంటే ఎవరు గెలుస్తున్నారు ఇక్కడ? ఈడాది కంచెకోట, ఇది తెలుగుదేశమే. ఇక్కడ పైన మాత్రం జగన్ గారు రావాలంటారు మీరు. చంద్రబాబు గారు రావాలా, జగన్ గారు రావాలా? జగనే రావాలి. ఎందుకనమ్మా? అన్ని ఇంటి దగ్గరకు వచ్చేస్తున్నారు, ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. ఓకే, మీది ఎక్కడ? హిందూపురేనా మీది? లేదు సార్, యాడికి దగ్గర. మీ ఎమ్మెల్యే ఎవరు ఇప్పుడు? పెద్దారెడ్డి కదా, పెద్దారెడ్డి గారు. ఓకే, సో మీకు అయితే వైసీపీ జగన్ గారు రావాలంటారు మళ్ళీ. ఇదేనా హిందూపురేనా? చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో? వైఎస్ఆర్. ఇక్కడ హిందూపూర్ లో వైఎస్ఆర్ బాలకృష్ణ గారు పోటీ చేస్తారు ఇక్కడ నుంచి. మళ్ళీ నువ్వు ఏమంటున్నా వైఎస్ఆర్ రావాలి మీకు. ఎందుకని? బాగుంది సార్, బాగుంది.
ఇక్కడ హిందూపురంలో ఎలా చేస్తున్నారు బాలకృష్ణ గారు? ఏమన్నా సార్ మీరు చూసినట్లేదు. ధర్మవరం. చెప్పండి సార్, ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుందంటారు? కూటమి వస్తే బాగుంటది అనుకుంటున్నాను. అవునండి, కూటమి వస్తే బాగుంటది. ఓకే, ఎందుకని కూటమి? డెవలప్మెంట్ ఏం పెద్ద లేదు, డెవలప్మెంట్ ఏం అనిపించలేదు. కాకపోతే ముసలి వాళ్ళకి డబ్బులు బాగానే ఇచ్చాడు జగన్ గారు. చూడాలి మరి కూటమి వస్తే డెవలప్మెంట్ ఉంటుంది. సార్ ఎవరు వస్తారు? బీజేపీకి వేద్దాం అనుకుంటున్నా. ధర్మవరం బీజేపీ ఇస్తారంట. సూర్యకుంటే వేద్దాం. ఓకే, సో మరి కేదర్ రెడ్డి గారు ఎలా చేశారు ఈ 5 years? రెడ్డి గారు బాగానే చేశారు వాళ్ళు కూడా. గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరు. బాగానే జరుగుతూ ఉంటారు. కాకపోతే నేను ఈసారి కూటమికి ట్రై చేద్దామని అన్నాను సార్. చెప్పండి సార్, ఏపీలో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు అనుకుంటున్నా సార్. చంద్రబాబు గారు. ఎందుకని అలా అనిపిస్తాను సార్. మీకు అనిపిస్తుంది అలాగా? ఓకే, మరి సారి టీడీపీ జనసేన బీజేపీ కలిసింది కదా, ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? ఐడియా లేదు కానీ దాని గురించి ఉదాహరణ అంత లేదు. కానీ ఇప్పుడు ఈ 5 ఏళ్లలో జరిగిన దాన్ని బట్టి చూస్తా అంటే చంద్రబాబు వస్తే బాగుంటుంది అని ఆలోచన పెట్టింది. ఓకే, హిందూపూర్ లో మేము చేసే వర్కర్స్ లో కూడా మా శారీస్ కూడా ఏ మాత్రం కదలేదు ఈ 5 ఏళ్లలో. ఓకే, మన జగన్ ద్వారా ట్రాన్స్ఫర్ అనేది లేదనేది అది ఇది చెప్పుకుంటున్నారు. మా ఓనర్లు చూస్తే అట్లా తింటున్నారు. కాబట్టి అతను అంటే ఏదో ఒకటి చేస్తాడని ఆలోచన. మరి హిందూపూర్ లో ఈసారి అలాగే చేస్తున్నారు బాలకృష్ణ గారు. హిందూపూర్ లో బాలకృష్ణ గారు ఈసారి వస్తారంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా బాలకృష్ణ గారి ఆలోచించాల్సిన పని. ఎలా చేస్తున్నారండి ఇక్కడ ఆయన పనులు గట్ట? బ్రహ్మాండంగా ఉన్నాయి. బ్రహ్మాండంగా చేస్తున్నారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగుంది. మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? ఉంది. ఇది హిందూపురేనండి? హిందూపురే. బాలకృష్ణ గారు ఎలా చేస్తున్నారు ఇక్కడ? బాగుందండి, బాగా చేస్తున్నారు. మళ్ళీ వస్తారు బాలకృష్ణ గారు ఇక్కడ? వస్తాను. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? చంద్రబాబు పోయిన ప్రభుత్వంలో బాగా చేస్తున్నారు పనులు. బాగా చేశారు. మరి సార్ హిందూపూర్ లో మరి బాలకృష్ణ గారు బాలకృష్ణ గెలుస్తారు 100%, 200%. 200% ఆయన గెలుస్తారు. ఓకే, కర్ణాటక సార్ మాది. కర్ణాటకనా? ఓకే, ఏమనుకున్నా జనాలు ఇక్కడ ఈసారి ఆంధ్ర జనాలు? తెలంగాణ ఫైట్ ఉంది అంటారు, రెండింటికి ఫైట్ ఉంది అని చెప్తారు. రెండింటికి ఫైట్ ఉంది. వచ్చే అవకాశాలు ఎక్కువ వరకు అనుకుంటున్నారు. అసలు వాళ్ళే వస్తారు అని రకాలు చెప్తారు. ఎవరు? టీడీపీ, జనసేన, బీజేపీ అది వస్తుందా? వైసీపీ వస్తుంది అనుకుంటున్నారు? లేదు, జగన్ వాళ్ళే వస్తారంట. జగన్ వాళ్ళు వస్తాం. ఏం పేరు మీ పేరు? చెప్పండి సార్, హిందూపూర్ లో ఎవరు వస్తే బాగుంటది? బాలకృష్ణ గారా, దీపక్ గారా? బాలకృష్ణ గారు వస్తున్నారా? వస్తారా? ఎలా చేస్తున్నారు ఇక్కడ ఆయన? బాగా చేస్తాడు. బాగా చేస్తున్నారా? ఓకే, మరి ఈసారి సీఎం ఎవరు కావాలి? చంద్రబాబు ఆర్ జగన్? ఎవరో సార్, ఎవరో ఒకరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ లో అంటే కొంచెం జగన్ వస్తే మేలు ఆటోలకి. ఆటో వాళ్ళకి. ఓకే, సో ఇక్కడ హిందూపూర్ లో ఇక్కడ బాలయ్య ఉన్నాడు అన్న. బాలయ్య బాగా చేస్తున్నారా? బాలయ్య ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. వర్క్ బాగా చేస్తున్నాడు. బాగా చేస్తున్నారు వర్క్. ఓకే, థ్యాంక్ యూ. జగన్ వస్తేనే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. మాకు ఆటో వాళ్ళకి అందరికి జగన్ వస్తేనే బాగుంటుంది. ఓకే, ఏం నచ్చింది పరిపాలన బాగా మీకు? మాకు 5 ఏళ్ళ అంటే ఆటోలు ఏడ నిలబెట్టలేదు. ఆర్టీఓ గానీ పోలీసులు గానీ ఎక్కడే గానీ ఆపడం లేదు, ఏమీ లేదు. మాకైతే బాగుంది ఇది. ఓకే, మరి సార్ హిందూపూర్ లో ఎవరు వస్తారంటారు? హిందూపూర్ లో మామూలు బాలయ్య వస్తున్నాడు. బాలయ్య గారు వస్తారు. బాలయ్య వస్తాడు. ఓకే, అంటే దీపిక గారికి ఇచ్చేది వైసీపీ. ఏం వచ్చినా బాలయ్య. ఓకే, పైన అయితే వైసీపీ రావాలి. పైన అయితే వస్తుంది. ఓకే, చెప్పండి సార్, ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తేనే బాగుంటది. టీడీపీ వస్తే బాగుంటది. ఎందుకని? ఎందుకంటే ఉద్యోగాలు వస్తాయి. ఓకే, అన్ని మంచి పనులు చేస్తాడు. మంచి ప్రభుత్వం అది. మరి సరే, టీడీపీ, జనసేన, బీజేపీ అన్ని కలిసి కదా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటారా? 100%. మనకి ఏది అంటే సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసే ప్రభుత్వం వస్తే చాలు. సో అలాగనే ఆ ఉద్యోగ పరంగా గానీ ఏవైతే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అయితే పాఠశాలలు కానీ, కాలేజెస్ కానీ ఇవన్నీ బాగా చేశారు. సో వచ్చే రోజుల్లో కూడా కెరీర్ పరంగా, అలాగనే ఇప్పుడు వస్తున్న యువతకి ఉద్యోగాలు కానీ, అలాగనే వాళ్ళతో పాటు స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా ఇప్పుడున్న రోజుల్లో చాలా ఇంపార్టెంట్. సో ఆ విధంగా అడుగులేసే ప్రభుత్వం వస్తే చాలా బాగుంటది అనేది మా ఆశ. రాజధాని గురించి మీరు ఏమంటారు? 3 అయితే పెట్టంటారా, 1 అయితే పెట్టంటారా? రాజధాని అనేది అందరికి అవైలబిలిటీలో ఉంటదే బాగుంటది అంటున్నాను నేనైతే. ఇప్పుడు ఎక్కడో ఫర్ సపోజ్ ఒకే దగ్గర కేంద్రీకృతం అనేది, అదే డెవలప్మెంట్ అనేది ఒకే దగ్గర కేంద్రీకృతం అయితే అది ఎంతవరకు మనకు తోడ్పడుతుందో, ఎంతవరకు సహాయపడుతుంది అనేది మనం చెప్పలేము. 3 చోట్ల అంటే ఏమైనా సమస్య వచ్చినప్పుడు 3 చోట్ల పరిగెత్తాలి కదా. సో 3 చోట్ల అనేది ఇంకొకటి ఏంది అంటనంటే, ఇప్పుడు 3 చోట్లకి పోయేదానికంటే సో దానికి తగ్గట్టుగా ఒకటి ఆల్టర్నేటివ్ అనేది ఒకటి ఉంటది కదా, సో అది ఆలోచిస్తే బెటర్. సో అలాగనే ఇప్పుడు మీరు అన్నట్టు 3 చోట్ల అంటే మనం ఉన్నది రాయలసీమలో,
ముందు నుంచి మనకి ఎట్లా అంటానంటే డెవలప్మెంట్ పరంగా వెనుకబడే ఉంది. ఏదో ఒక పంటల పరంగా కావచ్చు, లేకుంటే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా కావచ్చు, కంపెనీల పరంగా కావచ్చు. సో ఇవన్నీ కానీ కొంచెం డెవలప్ చేసింది అంటానంటే మేలే కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ రాయలసీమకి హైకోర్టు వద్దు అంటున్నారు. హైకోర్టు వచ్చింది అంటానంటే రాయలసీమలో పంటల పరంగా కావచ్చు, వేరే దాని పరంగా కావచ్చు వెనకబడి ఉండేది అందరికీ తెలిసిన విషయమే. అక్కడికి వచ్చినప్పుడు 10 మందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు దాని వల్ల లబ్ధి పొందుతారు. అట్లనే కాకుండా ఏదైనా కానీ ఒక షాప్స్ పరంగా కానీ లేకుంటే ఒక వ్యాపార పరంగా కానీ డెవలప్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ అంతకు ముందు మనం హైదరాబాద్ ని ప్రతి ఒక్క పెట్టుబడి కానీ లేకుంటే ఒక ఆఫీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్ని తీసుకొని పోయి ఒకే దగ్గరే పెట్టేసి దానివల్ల నష్టం ఏందనేది ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. సో దీన్ని బట్టి ఒక మంచి ఆల్టర్నేటివ్ అనేది ఒక మంచి కమిటీ వేసి దాని పరంగా మనం ఫాలో అయితే బాగుంటది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సలహా మరి ఈసారి హిందూపూర్లో ఎవరు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నారు? చెప్పలేమండి, 50-50. సెకండ్ టైం సీఎం అయ్యే అవకాశం ఉందంటారా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారికి? కావచ్చండి. రాజకీయ సమీకరణాలు అనేవి ఒక అర్ధరాత్రిలో మారిపోతుంటాయి, ఏ విధంగానో చెప్పడానికి కుదరదు. సో మంచి చేసే ప్రభుత్వం వస్తే బాగుంటుంది మా ఆశ. థ్యాంక్ యూ.